వెల్కమ్ టు E6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక 10 ఇయర్స్ నుంచి మన ఏరియాలో గణేష్ వచ్చేస్తున్నాం. మన యూనిక్నెస్ ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ స్కెచ్ చేసుకొని మన ఒక్క గణేష్ అనమాట రిపీట్ కాదు మన గణేష్. ఈ ఇయర్ 10th ఇయర్ కాబట్టి మీరు చూసుకుంటే 10 హ్యాండ్స్ వచ్చినాయి గణేష్కి. స్పెషల్గా స్కెచ్ చేయించుకొని మనం ఆర్టిస్ట్తో చేయించుకున్నాము. సో ఇవాళ అన్నదాన ప్రోగ్రామ్ ఉంది. మనం మార్నింగ్ లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నాము. రేపు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మనకి, చిన్నపిల్లలతోటి డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని అలా ఇలా చేసుకున్నాము. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇట్లా 10 ఇయర్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. మా కాలనీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. మా ఫ్రెండ్స్ సపోర్టు, మేము అందరం కలిసి మంచిగా చేస్తున్నాము. ఎక్కడి నుంచి చేస్తారు ప్రతిమలు? మేము ఈ ఇయర్ అయితే గట్కేసర్లో వేయించినాం అన్న. ఒక ఇయర్ పూణేలో వేయించుకున్నాము, ఒక ఇయర్ ముంబైలో నుంచి తెప్పించుకున్నాము. అట్లా ఎవ్రీ ఇయర్ అనమాట. కస్టమైజ్ కంపల్సరీ, ఇంకోటి రిపీట్ కావద్దు మన కానీ. సో ఇవాళ అన్నదాన కార్యక్రమంకి మన కార్పొరేటర్ మధుకర్ రెడ్డి అన్న, ఇంకా వదిన అందరూ కూడా వచ్చినారు. ఇప్పుడు మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేందర్ బాబు గారు, వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉన్నది మాకు. సో మనం లాస్ట్ డే తీస్తాం ఎవ్రీ ఇయర్ 11 డేస్కి. సో ఈ ఇయర్ సాటర్డే 6th రోజు మార్నింగ్ 10 o'clock మనకు లడ్డు వేలం పాటు ఉంటుంది. దాని తర్వాత మనం సాగర్ తీరానికి బయలుదేరుతాం గణేష్ తీసుకో. గత సంవత్సరం లడ్డు ఎంత వెళ్ళింది? గత సంవత్సరం లడ్డు 3 లక్షలు పోయిందన్న. మా ఫ్రెండే అనుకుంటే 3 lakhs లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కొంచెం ఎక్కువ నాకు తెలిసి అయితే ఒక 5 lakhs అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతా గణేష్ ఉంటాయి. నిమజ్జనం ఎక్కడ చేయాలనుకుంటారు? నిమజ్జనం చూసామన్న, హైట్ బట్టి ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. సూన్ ప్లాన్ చేసి మీకు చెప్తున్నాం. దాదాపు అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది భక్తులకు రావచ్చు? ఇవాళ అన్నదానం అయితే మనం నియర్లీ 1500 to 2000 పీపుల్కి పెట్టుకున్నాము. ఇక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అయితే. సో నేను ఒకటే కోరుకుంటున్నాను అన్న, ఆ గజానన్ యొక్క ఆశీస్సులు మాపై, మా ఫ్రెండ్స్పై, ఫ్యామిలీపై, మా కాలనీ వాళ్ళు, మా మొత్తం సైదాబాద్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం.